ఈ చేప ముక్కలతో నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే చేసుకుందాం. చేపల కూర పొడిలోకి అయితే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే దబర్లో వేసుకొని అయితే వేయించుకుందాం. ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎర్రగడ్డలు వేగిపోయాయి. టమాటా, పచ్చిమిరపకాయ వేసేద్దాం. గల్లుప్పు, పసుపు, కారం, మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇప్పుడు పోసేసుకుందాం. నీళ్లు, మనం వేయించుకున్న ధనియాలు అయితే ఇప్పుడు దంచేసుకుందాం. దంచుకున్న మసాలా అయితే ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. పులుసు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు అయితే వేసేసుకుందాం. కూరలో ఉప్పు అయితే సరిపోలేదు, అందుకని మళ్ళీ ఇంకోసారి ఉప్పు వేసుకుంటున్నా. మామిడికాయ ముక్కలు, చేపల కూరని అయితే గెంటితో కలిపెట్టుకోకూడదు, ఇట్లా తిప్పుకోవాలి. మనం దంచుకున్న మసాలా పొడి అయితే వేసేసుకుందాం. కొత్తిమీర. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇప్పుడు అన్నంలోకి ఒక రొంత చేప ముక్క చించుకొని ఇప్పుడైతే